నిజామాబాద్ జిల్లాలో ఏ ఆసుపత్రిలో చూసినా కల్తీ కల్లు బాధితులే. తాము తాగుతున్నది విషయమని తెలియక వందలాది మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కిక్కిచ్చే మత్తు పదార్థాలు తగ్గడంతో తమపై తామే నియంత్రణ కోల్పోతూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్లో కల్తీ కల్లు ప్రభావం ఏ స్థాయిలో ఉందో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు మాయ కొనసాగుతున్నప్పటికీ కొద్దిగా దాని ప్రభావం మాత్రం కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. గత 8 రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో కల్లు బారిన పడిన వారు ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొదట్లో అంటే ఒకేసారి కల్లులో కలిపే డైజోఫామ్, క్లోరోఫామ్ మోతాదును తగ్గించడంతో పెద్ద సంఖ్యలో బాధితులు కల్తీ కల్లు బారిన పడిన ఘటన మొదలైంది. మొదటగా నిజామాబాద్లోనే మొదలైంది. ఒక్కసారిగా మత్తు పదార్థం తగ్గించడంతో యువకులు సైతం చాలామంది అనారోగ్యాలకు గురవుతున్న పరిస్థితి మనం ఆసుపత్రి ప్రాంతంలో చూస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 600 మందికి పైగా ఇక్కడ చికిత్స పొందినట్టు తెలుస్తుంది. అయితే పదుల సంఖ్యలో ఇటు మరణాలు కూడా జరిగాయి. డ్రగ్స్ కంటే ఎక్కువగా వీరికి నరనరాల్లో జీర్ణించుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది యువకులే ఇక్కడ ఆసుపత్రిలో కనిపిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు అతన్ని ఇక్కడ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఒకసారి ఆయన పరిస్థితి ఏంటో వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎగ్డోలి గ్రామం, కోటగిరి మండలం నుంచి వచ్చాము. ఈ కళ్ళు తాగడం వలన ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. అయితే తెచ్చాం పొద్దున. అయితే ట్రీట్మెంట్ ఇస్తే ఏం తగ్గడం లేదు. అసలు ఎట్లా అంటే ఏం చేస్తున్నాడు ఆయన? కళ్ళు తాగడం బంద్ చేసిన తర్వాత ఎట్లయితుంది, ఏమవుతుంది, ఇంట్లో ఏం చేశాడు? తిప్పడం వలన ఎఫెక్ట్ అయిపోయి మొత్తం అటు ఇటు తిరుగుతున్నాడు. అందుకని ట్రీట్మెంట్స్ కోసం ఇక్కడికి వచ్చాం నిజామాబాద్. అంతే. ఏమైంది, నీకేమైంది? నాకు చెప్పు. కట్టేసిండు. ఆయన చాలా వింతగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మత్తు పదార్థం తగ్గడం వల్ల జిల్లాలో ఈ గత 8 రోజులుగా మత్తు పదార్థం తగ్గించడం వల్ల చాలామంది రోగులు ఇలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం విజువల్స్లో చూడవచ్చు ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే చాలామంది గత 8 రోజుల నుంచి ఆసుపత్రిలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులను మనం చూసాము. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 15 మందికి పైగా మృత్యువాత కూడా పడ్డారు. ఎందుకంటే కొంతమంది ఈ వింత ప్రవర్తనతో, ఎందుకంటే కళ్ళు లేకపోవడం వల్ల చాలామంది పెట్రోల్తో మొహాలు కడుక్కోవడం, అలాగే ఈ కిరోసిన్ పోసుకొని తమను తామే నిప్పంటించుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో జరిగాయి. ఇవాళ తాజాగా ఓ వృద్ధురాలు కూడా మాక్లూరు మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో. అయితే ఇప్పటివరకు అయితే పరిస్థితి ఎలా ఉందో అనే దానిపైన ఓసారి ఇక్కడ వైద్యులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం పరిస్థితి ఇంతకు ముందు కంటే కొంచెం మెరుగ్గానే ఉంది. పేషెంట్స్ ఫ్లో కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు సుమారుగా ఒక 30 మంది దాకా అడ్మిషన్ ఉన్నారు అంతే. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు మేడం? మేబీ ఒక 300 దాకా వచ్చారేమో, దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నేను అప్రాక్సిమేట్ చెప్తాను. జిల్లా వ్యాప్తంగా పిహెచ్సి సెంటర్లో కూడా వైద్యం అందిస్తున్నారా మేడం? అందిస్తున్నాం ఇక్కడ. అంటే మేడం ఈరోజు కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది మనకు. అంటే ఇప్పటి వరకు ఓవరాల్గా ఎంతమంది చనిపోయిన ఐడియా ఉందా మేడం? రైట్ నౌ నాకు ఐడియా లేదండి. పిహెచ్డి సెంటర్లలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వీరికి చికిత్స అందిస్తున్న పరిస్థితిని మనము జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వస్తే మాత్రం డ్రగ్స్ అంటే వైద్యులు చికిత్స అందిస్తే మాత్రం వాళ్ళు కొద్దిగా కోలుకుంటున్న పరిస్థితి, లేకుంటే మాత్రం ఇళ్లల్లో ఉండే వారు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు. చెప్పండి తాత, ఏమైంది నీకు? తాగినా. ఏం తాగినావు? కళ్ళు తాగినా ఎక్కినా. ఎప్పుడు తాగినావు? చెప్పు తాగినప్పుడు. చెప్పు కాకుండా ఏమనిపిస్తుంది నీకు? ఏం అంతే, ఎప్పుడు తాగినా తాగుతుంది. మరి ఎందుకు దవాఖానలోకి వచ్చినావు? నేను ఇంటికి ఎందుకు ఏడెడుతుంది. దవాఖానలోకి ఎందుకు వచ్చినావు? గ్లూకోజ్ ఎక్కినా అప్పుడు నడుస్తుంది మాకు అందరికి. అంటే కళ్ళు తాగితేనే నీకు గ్లూకోజ్ వస్తుంది. అప్పుడు వచ్చినాయి కొన్ని, అప్పుడు ఫస్ట్ ఎక్కేస్తుంది. మరి కళ్ళు ఎందుకు తాగుతున్నావు? ఎక్కొచ్చిన కళ్ళు ఎత్తున్నావు. కళ్ళు ఎక్కువైందని తాగుతున్నావా? ఎందుకు ఇట్లా అయింది? మరి నీకు ఏమనిపిస్తుంది? ఈ గోలియా ఉన్నాయి కదా, ఇవన్నీ సంతం మళ్ళీ సెకండ్ వచ్చే వరకు అన్నట్టు. నీకు ఏమనిపిస్తుంది? మస్తు ఎక్కువ అయిపోతుంది. మొత్తం ఎక్కువైందా? అన్నం తినబుద్ధి అవుతుందా?
ఆడి చేతికి కూడా గంట వెనుక సీటు ఎంత అమ్మని బండి మేము ఆడికి ఎక్కేస్తాం అది వాళ్ళు బాధితులు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు? పడిగల నుంచి వచ్చాం, ఇప్పుడే అడ్మిషన్ చేయించినాం. మత స్థిమితం కరెక్ట్ లేదు, ప్రతిరోజు తాగుతుండేది తెల్లగళ్ళు, దానివల్ల ఇలా తయారైంది. బాధితుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు రోజు కళ్ళు తాగడం వల్లే ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా పరిస్థితి అదుపులో వచ్చినప్పటికీ బాధితులు మాత్రం పదుల సంఖ్యలో ఆసుపత్రిలోకి వచ్చి చికిత్స పొందుతున్న పరిస్థితి మనం ప్రభుత్వ ఆసుపత్రిలో చూడవచ్చు. మరణాలు మాత్రం నిత్యం ఏదో ఒక చోట మాత్రం కళ్ళు బాధితులు చనిపోతున్న పరిస్థితి జిల్లాలో చూస్తున్నాం. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో కళ్ళు బాధితుల పరిస్థితి ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నిజామాబాద్.